స్టాక్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, రెడీ 1 2 3. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలబోతున్నాయా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ రిలయన్స్కి. సో రిలయన్స్ మెటా కలిసి ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేటు, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క థింగ్స్ చూద్దాం, హెచ్యుఎల్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ చూద్దాం. అలాగే బంగారం, వెండి, గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ డ్రాప్ అన్నమాట. సో దానివల్ల మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్స్ డ్రాప్ అవుతున్నాయి. సో ఇత్యాది విషయాలు లైవ్లో యుఎస్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి, సో డౌ జోన్స్, నాస్డాక్ ఇట్లాంటివి చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని ఒక్కసారి లైక్ వేసుకుందాం. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పి మరీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నాస్డాక్ యొక్క లైవ్ చార్ట్ చూస్తున్నాము. సో నాస్డాక్లో అయితే కనుక ఫాల్ డౌన్ కనిపిస్తూ ఉంది కదా. సో అంటే డౌన్ ట్రెండ్, ఓవరాల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. నాస్డాక్లో ఉంది, అలాగే మనకు డౌ జోన్స్లో కూడా అదే కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అంటే నిఫ్టీ యొక్క హిస్టారికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, నిఫ్టీ యొక్క హిస్టారికల్ డేటా ఏంటి అని అంటే రీసెంట్ మంత్స్లో స్ట్రగుల్. సో యుఎస్, ఇరాన్ ఈ వార్ ఇష్యూ వల్ల కదా. సో ఈ రీసెంట్ మంత్స్లో ఏంటంటే హిస్టారికల్ డేటా ఏం చూపిస్తుంది అని అంటే డౌన్ ట్రెండ్ చూపిస్తుంది. సో అలాగేంటంటే మంత్లీ చార్ట్ చూసినా కూడా, వీక్లీ చార్ట్ చూసినా కూడా రీసెంట్ వీక్స్లో మనకి డ్రాపే కనిపించింది. కాస్త యుద్ధం సద్దుమణిగింది అన్నప్పుడు కాస్త రికవరీ వచ్చినాయి 2 వీక్స్. సో 2-3 వీక్స్ మురిపించాయి. కానీ ఏంటంటే మళ్ళీ ఏంటంటే యుద్ధం సద్దుమణగపోవడంతో మళ్ళీ ఏంటంటే డ్రాప్ డౌన్ అనేది మనం చూసాము. సో మనం మ్యాక్రో డేటా ఏంటో చూసి నిఫ్టీ యొక్క డే చార్ట్ ఏంటో చూద్దాం. సో మన మ్యాక్రో డేటా ఏంటి, మనకున్న ఇబ్బందులు ఏంటి అని అంటే ఆ యుద్ధం సంబంధించిందే. అయితే ట్రంప్ యొక్క ట్వీట్స్, కామెంట్స్ చూస్తే ఏమో సద్దుమణిగేటట్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాము అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ట్రంప్ స్టేట్మెంట్స్ మనకి పైన ఏం కనిపిస్తున్నాయి అనేది కాదు, క్యాండిల్ ఏంటి, ఓవరాల్గా మార్కెట్ ఎడిపోవాలని చూస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ అని. అలాగే అంటే ఇరాన్ ఇరాక్ వార్ హాల్ట్, అది యాక్చువల్గా పాజిటివ్ న్యూస్ కదా. కానీ ప్రమాదం అంచులో దేశీయ స్టాక్ మార్కెట్ అని మనం డే బిఫోర్ ఎస్టర్డే మనం అనుకున్నాము. హైయర్ లెవెల్లోకి వెళ్ళినట్టే వెళ్ళి ముంచుతారనేది. సో ఎందుకని అని అంటే రీజన్ ఏంటంటే ఓవరాల్గా గ్లోబల్గా డౌన్ ట్రెండ్, మన మార్కెట్లో కూడా డౌన్ సైడ్ హీటింగే కనిపిస్తూ ఉందన్నమాట. మీకు చూడడానికి గ్రీన్ క్యాండిల్ కనిపించినా కూడా అలాంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఒకసారి డైలీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి, పరిస్థితి ఏంటో చూద్దాం పదండి. చూడండి సార్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డైలీ చార్ట్ చూస్తున్నాము. సో డైలీ చార్ట్ చూస్తే చూడండి, రీసెంట్గా మనం అంటే ఈ న్యూస్ వచ్చినప్పుడు ఏఐ వల్ల నాస్డాక్ పడిపోయింది కదా. ఏఐకి సంబంధించిన బ్యాడ్ న్యూస్ రావడం వల్ల నాస్డాక్ 4% డిప్ అవటం. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మన మార్కెట్లో గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్. సో మనం చెప్పుకున్నాము గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి కనుక డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తే ఇబ్బంది పడతారని. సో ఎందుకనంటే చూడండి, గ్యాప్ డౌన్ ఎక్కడి నుంచి అయ్యింది ఒకసారి నేను క్లోజ్గా చూపిస్తాను. చూడండి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా. ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా మార్క్ చేస్తున్నాను చూడండి కదా. ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయింది అంటే మనకి గ్యాప్ డౌన్ అయింది అంటే బ్యాడ్ న్యూస్ ఉందంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియాలో హెవీగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసి ఉంటారు ఆ రోజు. అవి ఎగ్జిక్యూట్ అయినాయా? అవ్వవు, ఆ రోజు అవ్వవు కదా. సో మార్కెట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అంటే బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. అంటే ట్రేడ్ అవ్వాలంటే బయర్ కూడా ఉంటేనే 9:15కి మార్కెట్లో ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. కాబట్టి 9:15 ఎక్కడ ఓపెన్ అవుతుందంటే బయర్ సెల్లర్ దగ్గర ఎక్కువగా ఉన్న ఏరియాలోనే ఓపెన్ అవుతుంది. గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా అంతే కదా, ఇద్దరు ఉండాలి దగ్గరగా. ఒకళ్ళు డామినేట్ చేయొచ్చు, కాదని నేను అనట్లేదు. అందుకని బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర కాకుండా డౌన్లో ఓపెన్ అవుతుంది, ఎందుకంటే బయర్ని వెతుక్కుంటా మార్కెట్ వెళ్తుంది. అందుకనే వెయిట్ చేయమన్నాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాయే. ఇలా ర్యాలీస్ వచ్చిన తర్వాత ఈ హైయర్ లెవెల్లో నుంచి సెల్ ఆఫ్ రావచ్చు అని వీటి కోసం వెయిట్ చేయమని చెప్పాం. అది అంటే అబ్జర్వేషన్ చేయడానికి. చూడండి, ఆ ఏరియాల నుంచే డిప్ అవుతూ ఉంది. అట్లాగే ఏంటంటే మనకి రీసెంట్ గ్యాప్ అప్ ఉంది చూసారా. ఈ గ్యాప్ అప్కి సంబంధించిన బై ఆర్డర్స్ ఆల్రెడీ క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఈ గ్లోబల్గా ఈ అలజడి కొనసాగితే కనుక
సో ఫర్దర్గా గట్టి ప్యానికే మన మార్కెట్లో చూడొచ్చు అనమాట. సో మన మార్కెట్ ఇన్ కమింగ్ డేస్లో ఏంటంటే సో ఈ జారుకుండా ఇక్కడ ఆటలు దగ్గరలో లేవు కాబట్టి ఈ 22,555 అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆడ దాకా వెళ్తుందని ఎవరు చెప్పలేరు. మధ్యలో ఏదైనా డైనమిక్గా గుడ్ న్యూస్ వచ్చి గ్లోబల్గా కానీ నిజంగా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చి డిక్లరేషన్స్ వస్తే మార్కెట్ యూటర్న్ తీసేసుకుంటుంది. సో అట్లాగే డౌన్ ట్రెండ్ ఎప్పుడు కూడా ఏంటంటే కంటిన్యూ అవ్వాలని రూల్ లేదు, అప్ ట్రెండ్ లాగా కాదు అదనమాట. కాకపోతే సో నెక్స్ట్ బయర్ 22,555 కింద ఉన్నాడు కాబట్టి సో డౌన్ సైడ్ కంటిన్యూ అయితే కనుక సో అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాను. సో కానీ గ్లోబల్గా ఉన్న అలజడి, డైనమిక్గా ఉన్న న్యూస్ అప్డేట్స్, లోకల్గా ఉన్న థింగ్స్, ఆ క్యాండిల్ మూమెంట్ని చూసుకొని మాత్రమే మీరు సో అక్కడ కళ్ళతో చూడాలన్నమాట. అది నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి చెప్తాను చూడటానికి. అది అంతేగాని చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పేవన్నీ కూడా సో నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తూ ఉన్నాను. అందువల్ల మీరు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం అనేది తప్పనిసరి అదనమాట. కాబట్టి గట్టిగా ఏంటంటే గోడకి పిడకని కొట్టినట్టు కొడతారేమో అని అనిపిస్తుంది మరి. సో డైనమిక్గా ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. సో అది అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఒక లుక్ అయ్యింది మనకి అని చెప్పి చూడమని చెప్తాను. మనం అన్ని అబ్జర్వేషన్స్ మనం చూస్తూ ఉంటే మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేయచ్చు అదనమాట కదా. చూడండి, వీడియోని లైక్ చేశారు కదా. సో అట్లాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే నేను ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో మీరు ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ప్రాసెస్ అనేది 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది అదనమాట. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి ఇక్కడ న్యూస్ అప్డేట్స్లో సో ఇండియాలో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ అంట ఎవరు కలిసి రిలయన్స్, ఫేస్బుక్, అంటే మెటా అంటే ఫేస్బుకే కదా. సో రిలయన్స్ మెటా కలిపి ఇండియాలో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ లాంచ్ చేయబోతున్నారు. ఇది రిలయన్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్. ఇమీడియట్గా స్టాక్ పెరుగుతుంది లేదా అలాంటివి నేను స్పెక్యులేట్ చేయట్లేదు. మామూలు టెక్నికల్గా ఫండమెంటల్గా రిలయన్స్కి కలిసి వచ్చే అంశం అని చెప్పి చెప్తాను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఆ విషయం అనేది గుర్తుపెట్టు. చూడండి, అలాగే హెచ్యుఎల్కి సంబంధించి సో ఏంటంటే ఓవర్ వెయిట్ రేటింగ్ జేబీ మోర్గాన్ ఇచ్చిందనమాట. సో కంట్రీస్ లార్జెస్ట్ ఎఫ్ఎంసీజీ. అలాగే ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని, ఎక్కువ అర్థమవుతుందా అది ఓవర్ వెయిట్ అంటే. అలాగే ఏంటంటే దానికి కారణం ఏంటంటే సో వాళ్ళు కారణం ఏంటంటే అనేది క్లియర్గా చెప్తారు, మనం అవి అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఎందుకు రేటింగ్ అప్డేట్ చేశారు ఏంటి అనేది. ఈ రూరల్ డిమాండ్ అనేది స్టడీగా ఉందనేది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రెవెన్యూస్ జనరేట్ చేసి మంచి లాభాల వైపు వెళ్తుంది అనేది. అలాగే కంపెనీ కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్ట్రాటజీలు వేస్తా ప్లాన్స్ వేస్తుంది. సో అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది కంపెనీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆలోచనలు చేస్తుంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని జేబీ మోర్గాన్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అప్డేట్గా మనం చెప్పొచ్చు అనమాట. అది చూడండి, అలాగే గోల్డ్, సిల్వర్ ప్రైజుల్లో డ్రాప్ కనిపిస్తూ ఉంది కదా. దానివల్ల మణపురం, ముత్తూర్ ఫైనాన్స్ వీటిలో ఈ స్టాక్స్లో ఏంటంటే డ్రాప్ డౌన్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉండే ఎసెట్స్ అవే కదా, గోల్డే కదా. సో వాళ్ళకి గోల్డ్ వాల్యూ తగ్గితే మనకి కంపెనీ బిజినెస్ వాల్యూ ఏఈఎం తగ్గినట్టే కదా. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డ్రాప్ అవ్వగానే ప్రైజులు డ్రాప్ అవుతూ ఉంటాయి. అది గోల్డ్ అవి తగ్గినప్పుడు అనమాట. సో అలాగే గోల్డ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే తాకట్టు పెట్టుకొని ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఉంటారు. బాగా పడిపోయింది అనుకోండి, చాలామంది ఏంటంటే గోల్డ్ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళరు. ఆక్షన్లో పోతే పోయి మళ్ళీ కొనుక్కుందాంలే అనుకుంటారనమాట, బాగా డ్రాప్ అయిపోతే. సో అలాంటప్పుడు బాగా హెవీగా డ్రాప్ అయిపోతే ఇలాంటి కంపెనీలు స్టాక్ ప్రైస్లు టెంపరీగా డ్రాప్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, అలాగే గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో చూద్దాం. చూడండి, గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించి వాళ్ళు 13 to 15% CAGR గ్రోత్ టార్గెట్ చేస్తున్నారు. 70% బ్రాండెడ్ రెవెన్యూ బై అంటే 70% కన్నా ఎక్కువ పెంచడానికి రెవెన్యూని. ఇప్పుడు ఉన్నదానికి 70% పెంచడం అంటే మామూలు విషయం కాదు కదా. సో కాబట్టి ఫైనాన్షియల్ 30 కల్లా అది ఏం చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని రేటింగ్ కంపెనీస్ టార్గెట్స్ ఇస్తూ ఉంటాయి స్టాక్స్, అంతే, అంతకంటే ఏం లేదు. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ అంతలా డ్యామేజ్ అవ్వకుండా నిలబడిందంటే కారణం బ్యాంక్ నిఫ్టీ అని చెప్పచ్చు. సో నిన్న మంచి క్యాండిలే పడింది. సో కాకపోతే మనకేంటంటే ఇవాళ పడ్డ క్యాండిల్ ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళేలాగా అనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా.
కాబట్టి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సింక్లో ఉంటేనే మీరు అబ్జర్వేషన్స్ ఏమైనా చూడండి. రెండు సింక్లో లేనప్పుడు వద్దు, ఇబ్బంది పడతారు అబ్జర్వేషన్స్లో. అదనమాట కథ. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కెట్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద పడుతుంది అనుకుంటున్నారా, పైకి వెళ్తుంది అనుకుంటున్నారా? సో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.